ఇక్కడ చూడండి మనము ఏరియా ఆఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్. దట్ ఈస్ బేస్ ఇంటూ హైట్. బేస్ ఈజ్ 0.24 ఇంటూ 0.10. సో ఇక్కడ మల్టిప్లై చేసామనుకోండి, 10తో మల్టిప్లై చేస్తే ఫర్ సపోజ్ 10 4s are 40, 10 2s are 20, 20లో మనం 2 తీసుకుంటాము 20. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 0.0 వస్తుంది అనమాట. మనం మల్టిప్లై చేస్తామనుకోండి, సపోజ్ 24 ఇంటూ 10 10 4s are 40 అంటే 0, 10 2s are 20, 20 ప్లస్ 4 24. ఇక్కడ 4 ఇక్కడ 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్ కాబట్టి మొత్తం 4 డిజిట్స్. మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ది టైల్. మనకు హౌ మెనీ టైల్స్ ఆర్ రిక్వైర్డ్ టు కవర్ 1080 మీటర్ స్క్వేర్ ఏరియా ఫ్లోర్. సో నంబర్ ఆఫ్ టైల్స్ required is equal to area of floor by area of one tile. టైల్స్ లేదా టైల్ అంటాం అనమాట. సో ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ వచ్చేసి 1080 మీటర్ స్క్వేర్ ఉంది. ఏరియా ఆఫ్ వన్ టైల్ వచ్చేసి 0.0240 మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ వెళ్ళిపోతే మనకు 1080 బై 0.0240. నేను ఇక్కడ పాయింట్ పోవడానికి నేను పని చేస్తున్నా. ఏం చేస్తున్నా ఇక్కడ 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10,000తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా. 1080 ఇంటూ 10,000 బై 0.0240 ఇంటూ 10,000. 10,000 మల్టిప్లై చేస్తే పాయింట్ ఏమవుతుంది, 4 డిజిట్స్ రైట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే 1080 10,000తో మల్టిప్లై చేస్తే 4 zeros aside అండ్ హియర్ 0240 ఉంటుంది, 240 అంటే ఇక్కడ నుంచి పాయింట్ షిఫ్ట్ అవుతుంది. బిఫోర్ 0 నాట్ వాల్యూడ్. సో ఇక్కడ 240, ఇక్కడ 240తో 0 క్యాన్సల్. 24 1s 24 4s 96, 24 5s 120. అంటే 1080ని 24తో 24 4s 96, యూ గెట్ 210. అంటే 24 5s 120, యూ గెట్ 0. బిసైడ్ 3 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు 45,000 ఏంటివి నంబర్ ఆఫ్ టైల్స్. సో ఆ ఫ్లోర్ని కవర్ చేయడానికి ఎన్ని టైల్స్ అవసరమవుతాయంటే 45,000 టైల్స్. మళ్ళీ మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఇఫ్ రిక్వైర్డ్ యూ క్యాన్ స్ప్లిట్ ద టైల్స్ ఇన్ ద వాట్ ఎవర్ యూ వాంట్ టు ఫిల్ అప్ ద కార్నర్స్. అంటే మూలలలో మనము మొత్తం టైల్ వేయడం అవసరమైనంత మాత్రమే వేస్తాం కాబట్టి కట్ చేసుకొని వేయచ్చు అని మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ టైల్స్. సి ఈ ఎక్సర్సైజ్లో చివరి ప్రాబ్లము 5th ప్రాబ్లం. ఏ యాంట్ ఈజ్ మూవింగ్ అరౌండ్ ఏ ఫ్యూ ఫుడ్ పీసెస్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ స్కాటర్డ్ ఆన్ ద ఫ్లోర్. అంటే అది దాని చుట్టుకారం తిరుగుతుందన్నమాట. విచ్ ఫుడ్ పీస్ వుడ్ ద యాంట్ హ్యావ్ టు టేక్ లాంగర్ రౌండ్. ఏ ఫుడ్ పీస్ చుట్టూ ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. రిమెంబర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ కెన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ ద ఎక్స్ప్రెషన్ c ఈజ్ ఈక్వల్ టు 2πr. సో వేర్ ఆర్ ఈజ్ ద రేడియస్. మనం సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇది సెమీ సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి డయామీటర్ ఇచ్చాడు. గివెన్ diameter is equal to 2.8 centimeter. Therefore radius is equal to diameter by 2 అంటే 2.8 centimeter by 2 మల్టిప్లై చేసినామనుకోండి, 2 1s are 2, 1.4 centimeter మనకు వస్తుంది. డివిజన్ చేస్తే 2 1s are 2 4s are 1.4 centimeter. ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్, సర్కంఫరెన్స్ of semicircle is equal to formula circumference of the circle వచ్చేసి 2πr, circumference of semicircle వచ్చేసి πr. పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ ఇక్కడ మనం కనుక్కున్నాం ఇంటూ 1.4. 7 1s 7, 0.2s 7 2s. Now 2 2s 4, 2 2s 4, 4.4 meters వస్తుంది, 4.4 centimeter సారీ. ఓకే, నౌ and to move, see here have to, an ant is moving around an ant is take a distance or perimeter. Distance is equal to 4.4 centimeter ప్లస్ ఇక్కడ మనకు డయామీటర్ ఉంది కాబట్టి సో డయామీటర్. సో డయామీటర్ వచ్చేసి 4.4 centimeter ప్లస్ డయామీటర్ 2.8 centimeter. సో ఇన్ అడిషన్ టు గెట్ హియర్ ఇట్ ఈస్ 4 + 8 12, 8 + 4 12,
and 4 plus 2 6 plus 1 7.2 సెంటీమీటర్ ఫస్ట్ పీస్ యొక్క డిస్టెన్స్ 7.2 సెంటీమీటర్. అండ్ అలాగే సెకండ్ పీస్ చూడండి, ఇక్కడ కూడా మనకు ఈ నుంచి ఇక్కడ డయామీటర్, ఇది డయామీటర్ అనుకుందాం. ఈ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2.8 సెంటీమీటర్. ఇది ఒక మనము సెమీ సర్కిల్ అనుకుంటే 2.8. రేడియస్ ఇందాక కనుక్కున్నట్టు రేడియస్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ కనుక్కున్నాం కదా 1.4. 2.8 అంటే 1.4 సెంటీమీటర్. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు circumference of semicircle is equal to మనం ఏం తీసుకున్నాం, పై ఆర్ తీసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అదే వస్తుంది. పై ఆర్ is equal to పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 1.4. సో మొత్తం చేస్తే 7 1 7 0.2 ఇది మొత్తం ఎంత వస్తుంది 4.4 సెంటీమీటర్. సో ant మూవింగ్ అరౌండ్ ద పీస్ is equal to ant moving distance around the piece, distance around a food piece is equal to, ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు చూడండి, ఇక్కడ బొమ్మలో ఇది 1.5, ఇక్కడ కూడా మనకు 1.5 ఉంటుంది, 2.8, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.8 ఉంటుంది. అంటే ఇక్కడ సర్కంఫరెన్స్ 4.4 ప్లస్ 1.5 ప్లస్ 2.8 ప్లస్ 1.5 టోటల్ అడిషన్ ఇక్కడ. సో అంటే ఇక్కడ చూడండి 4.4 1.5 2.8 1.5 5 5 10 10 8 18 18 ఒక 4 22 22 4 2 6 7 7 3 10 4 1 5 5 3 8 9 10.2. సో టోటల్ 10 point, the piece distance 10.2 centimeter. And the third one is here also diameter of semicircle is given. So diameter is equal to 2.8 centimeter. Radius is equal to సేమ్ అదే వస్తుంది 1.4 సెంటీమీటర్. ఇక్కడ సర్కంఫరెన్స్ వచ్చేసి సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది సేమ్ ఇక్కడ ఏమొచ్చిందో అక్కడ కూడా అదే వస్తుంది 4.4 సెంటీమీటర్. కానీ ఇక్కడ డిస్టెన్స్ అరౌండ్ ద ఫుడ్ పీస్ కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ వచ్చేసి 4.4 సెంటీమీటర్ ప్లస్ 2 సెంటీమీటర్ ప్లస్ 2 సెంటీమీటర్ 2 ప్లస్ 2 తీసుకుంటాం అనమాట. అంటే 4 ప్లస్ 4 8 8 ప్లస్ ఇక్కడ చూసుకోండి 4.4 2 వచ్చేసి 2.0 నౌ 4 నెక్స్ట్ 4 ప్లస్ 4 8 8.4 సెంటీమీటర్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి 7.2 వచ్చింది, సెకండ్ది 10.2 వచ్చింది, థర్డ్ది 8.4 వచ్చింది. ఇక్కడ ఏ ఫుడ్ పీస్ ఎక్కువ డిస్టెన్స్ ఉంది సెకండ్ పీస్కు అంటే బి దానికి. సో ఇక్కడ మనం ఏమన్నా అంటే హ్యాండ్ హ్యావ్ టేక్ ద లాంగర్ రౌండ్ ఫుడ్ పీస్ ఫర్ ఫుడ్ piece B has take the ant longer time. Thank you for watching.